నీ కోసం పార్ట్ 2. రాజేష్ మాత్రం తన గదిలోనికి వెళ్ళడమే ఆలస్యం. సంతోషంగా బెడ్పై వాలిపోయి నందిని తన సొంతం అవ్వబోతుందన్న ఆనందంలో పిల్లోను గట్టిగా పట్టుకుని బెడ్పై అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన తను వాళ్ళ అన్నయ్యని చూసి గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా నందిని ఊహల నుంచి బయటికి వచ్చిన రాజేష్ తనుజ ఎత్తేసి గిరిగిరా తిప్పేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ రా, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు, అయినా ఇదంతా ఎలా చేసావే అని తనును అడుగుతూ ఉంటాడు. అప్పుడు తనుజ, అనియా నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత నేను మా కాలేజ్ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్నా. అప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలిసింది. ఏంటి ఇంటికి కాలేజీకి ఇలా మధ్యలో వెళ్ళిందని ఆలోచించి అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ విషయం నీకు బాధ కలిగించవచ్చు, కానీ చెప్తే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా అపార్థాలు రావని నేను అనుకుంటున్నాను అని చెప్పడం మొదలు పెడుతుంది. నందిని ఒక అబ్బాయిని ప్రేమించింది. 2 ఇయర్స్గా ప్రేమిస్తూనే ఉంది. కానీ అబ్బాయికి ఆ విషయం చెప్పలేదు. ఆ అబ్బాయి మాత్రం నందినిని ఒక ఫ్రెండ్ లాగానే చూశాడు. అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనకి ఆ విషయం తెలిసి చాలా బాధపడింది. చాలా రోజులు కాలేజీకి కూడా రాలేదంట. కానీ ఈ విషయం నాకు తెలియదు. తనతో ఎప్పుడు ఉండే అనిత అడిగి తెలుసుకున్నా. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 నెల రోజులు ఉండిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది. నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఇప్పుడు దాని మీద ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పింది. కానీ నాకు చాలా సంతోషం వేసింది. కాకపోతే ఎప్పుడైనా అది గుర్తుకు వచ్చినా నువ్వు బాధపడుతున్నాను అలా అని అబ్బాయితో తను ఎప్పుడు కూడా చెడుగా తిరగడం కానీ తప్పుగా ప్రవర్తించడం కానీ ఏదీ చేయలేదు. చాలా మంచి అమ్మాయి, పద్ధతిగానే ఉంటుందన్నయ్య. అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి మన సంబంధం నచ్చి తను కూడా ఒప్పుకుంది అని అప్పుడు తనకి చెప్తూ ఉంటుంది. ఇంత జరిగిందా, అందుకే నా ఎంగేజ్మెంట్లోన తను నాతో పెద్దగా మాట్లాడడానికి నచ్చుకోలేదు, తలదించుకునే ఉంది అని అనుకుంటూ ఉంటాడు రాజేష్. తనూజ, ఏదైనా నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తావో తెలుసా, అసలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. తను అంత సంతోషంగా ఉన్నారా అని అంటుంటే నాకు తెలుసు అన్నయ్య, అందుకే నువ్వు వచ్చేసరికి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకున్నా. అమ్మ వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. నీ మాట అడిగి తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ నేనే వాళ్ళకి నచ్చ చెప్పి ఏర్పాటు చేయించానన్నయ్య అని అంటూ ఉంటే తను అని గట్టిగా హత్తుకుని థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. ఇంకా ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది అన్నయ్య తను చెప్తూ ఉంటుంది. ఇంకేమైంది, అంతా బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే లేదన్నయ్య, మన మేనత్త ఉంది కదా కాత్యాయని అత్తగారు, అమ్మ దగ్గరికి వచ్చి సారికాను నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చిందంట. అమ్మ వాళ్ళు అప్పుడైతే ఏమీ చెప్పలేదు. తనకి నీ ఇష్టం కనుక్కొని చెప్తానని చెప్పారట. కానీ మనం ఇప్పుడు అత్తయ్యకు తెలియకుండానే ఇలా నీకు ఎంగేజ్మెంట్ చేశాము. తెలిస్తే బాధపడుతుందని పెళ్ళైన తర్వాత తెలిసినా నాతో చెప్పొచ్చులే అనుకున్నాము అని చెప్పేసరికి ఓకే నేను చూసుకుంటాలే అని చెప్తూ ఉంటాడు. సరే అయితేని తలదించుకుంటూ హ్యాపీగా ఉండు, ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది తనూజ. నందిని నిన్ను నా ప్రేమతో కట్టిపడేస్తా అని మనసులో అనుకుంటూ తన ఫోటో చూస్తూ హ్యాపీగా ఉంటాడు రాజేష్. పెళ్ళి 10 రోజులు ఉండడంతో మహాలక్ష్మి, మహేంద్ర వర్మ ఇద్దరు కూడా ఆ ఏర్పాట్లలో మునిగిపోతారు. అటు నందిని వాళ్ళ అమ్మ నాన్న కూడా 10 రోజులే పెళ్ళి ఉందని కంగారు పడుతూ ఉంటారు. కానీ మహేంద్ర వర్మ వాళ్ళు అన్నీ చూసుకుంటామని చెప్పడంతో వాళ్ళు కొంత నిదానంగా ఉంటారు. బట్టల నుండి ప్రతి పని కూడా మహేంద్ర వర్మ వాళ్ళు అందరితో కలిపి అన్నీ తనకి ఇష్ట ప్రకారం అడిగి తెలుసుకున్నాకే చేస్తూ ఉంటారు నందిని అయినా కూడా పెద్దగా మాట్లాడకుండా మొహమాటంగానే వాళ్ళు అడిగిన అన్నిటికీ సమాధానం చెబుతూ ఉంటుంది. రాజేష్ నందినిని ప్రతి మూమెంట్ కూడా గమనిస్తూ ఉంటాడు. తన ప్రవర్తన అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నందిని మాత్రం రాజేష్కి కొంచెం దూరంగానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బట్టల దగ్గర, బంగారం దగ్గర నందిని రాజేష్కు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయిపోతాయి. ఇక రాజేష్ నందినితో ఎలా అయినా మాట్లాడాలి అని ఆలోచించి తన ఊరికైతే వెళ్తాడు. అప్పటికే నందిని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ అమ్మ నాన్న అప్పటికే నందిని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందని వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో తను వచ్చే వరకు వెయిట్ చేస్తా అని రాజేష్ ఇక వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు. ఇక ఫ్రెండ్కి ఫోన్ చేసి నందిని అర్జెంటుగా తిరిగి రమ్మంటాడు. సరే అని నందిని కూడా ఇంటికి వచ్చేసరికి కారు ఉంటుంది. ఇంటి ముందు ఏంటి కారు ఉంది అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్తుంది.
లోపలికి వెళ్ళగానే ఎదురుగా రాజేష్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకు వచ్చాడు అనుకుంటూ ఏదో మాట్లాడాలంటమ్మా, వాళ్ళ ఫ్రెండ్ కూడా కార్డు ఇవ్వాలంట, నేను తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు, వెళ్ళిరా అమ్మా అని అంటూ ఉంటే, అత్తయ్య మీరు ఆగండి, తనకి ఇష్టం లేకుండా నేను తనని తీసుకుని వెళ్ళలేను, అడిగి కనుక్కుంటాను అని నందిని, నీకు నాతో రావడం ఇష్టం ఉంటేనే రా, లేకపోతే లేదు అని అంటూ ఉంటే నందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉంటే నీ సమాధానం నాకు ఎలా తెలుస్తుంది నందిని, ప్లీజ్ చెప్పవా అని రాజేష్ అడిగేసరికి సరే వస్తానని తల ఊపుతూ ఉంటుంది నందిని. థ్యాంక్స్ అని చెప్పి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రాజేష్. ఇక నందిని అయితే పింక్ కలర్ డ్రెస్లో సింపుల్గా మేకప్ ఏం పెద్దగా లేకుండా లూజ్ హెయిర్తో ఎంతో ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. అలా సింపుల్గా ఉండడం కూడా రాజేష్కి నచ్చుతుంది. రాజేష్ నందిని ఇద్దరు కూడా కారులో బయలుదేరుతారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తూ నందిని కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే తన కోసమని ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకుంటాడు. తన ప్రేమ తనకి అర్థమయ్యే విధంగా ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేస్తాడు. ఒక రెస్టారెంట్ దగ్గర కారాపి లంచ్ చేద్దామని ఇద్దరు కిందకి దిగుతారు. నందినికి ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పు, నందిని నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పు, ఆర్డర్ పెడతా అని అంటూ ఉంటే ఏదైనా పర్వాలేదండి అని అనేసరికి సరే అని చెప్పి బిర్యానీ చికెన్ ఐటమ్స్ 3 రకాలు చెప్పి అవి వచ్చిన తర్వాత తిని మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. నందినిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి థ్యాంక్స్ నందిని వచ్చినందుకు అని చెప్పి రాజేష్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నందిని తనతో వచ్చినా కూడా మొహమాటంగానే ఉంటుంది. కానీ అలా అని రాజేష్ని పెద్దగా ఇబ్బంది అలా అని రాజేష్ తనని పెద్దగా ఇబ్బంది పెట్టడు. తనకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తూ ఉంటాడు. అలా రాజేష్ నందినితో ఏదో ఒక రకంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాజేష్ నందిని తన లైఫ్లోకి వచ్చే ముందు తన రూమ్లో చిన్న చిన్న చేంజెస్ అన్నీ చేస్తూ ఉంటాడు. తన ఇష్టాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా రూమ్లో మార్పులు చేస్తూ ఉంటాడు. రాజేష్కి నచ్చిన శారీస్, డ్రెస్సెస్ అన్నీ ఒక కబోర్డ్ మొత్తం నింపేస్తాడు. అలా నందిని గురించి ఆలోచిస్తూ తన ఇష్టాలన్నీ తెలుసుకుంటూ తన లైఫ్లోకి వచ్చేసరికి తనకి ఏ లోటు లేకుండా ఏ కష్టం లేకుండా ఉండే విధంగా అన్నీ ప్రతిదీ చూసుకుంటూ ఉంటాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా ఎవ్వరూ ఎప్పుడూ జరిపించలేనంత ఘనంగా ఏర్పాట్లు చేస్తారు మహేంద్రవర్మ మహాలక్ష్మి. ఒక్కగానొక కుమారుడు రాజేష్ పెళ్లికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్, బంధువులు అందరూ కూడా అటెండ్ అవుతారు. పెళ్లి పందిరిలో రాజేష్ వేదమంత్రాల సాక్షిగా నందిని మెలలో తాళి కడతాడు. పార్వతీ పరమేశ్వర్లా చూడముచ్చటగా ఉంటారు ఆ జంట. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత నందిని, రాజేష్ అందరూ కూడా కారులో ఇంటికి వస్తారు. తనూజ నందిని రాజేష్ లోపలికి రాకుండా చెయ్యి అడ్డు పెట్టి గుమ్మంకి అడ్డుగా ఉంటుంది. ఏంటి అన్నట్టు రాజేష్ తను వైపు చూస్తూ ఉండేసరికి అన్నయ్య ఆడపిల్ల కట్నం ఇవ్వాలి, అలాగే మీ ఇద్దరు ఒకరి పేర్లు ఒకరికి చెప్పుకొని ఇంటికి రావాలి అని అంటూ రాజేష్ తనూజని చూస్తూ ఉంటాడు. కన్నయ్య ఈ పేర్లు చెప్పుకొని ఇంటి లోపలికి రావాలి, అలాగే ఆడపిల్లకి కట్నం కూడా ఇవ్వాలి అని వాళ్ళ అమ్మమ్మ చెప్పేసరికి సరే అమ్మమ్మ అని రాజేష్ అయితే కొంచెం కూడా తడపడకుండా నేను నందిని వచ్చామని చెప్తూ ఉంటాడు. వదిన ఇప్పుడు నీ టర్న్, నువ్వే చెప్పాలి నీ పేరు అన్నయ్య పేరు అని తనూజ చెప్తూ ఉంటుంది నందినితో. అయితే నందిని సిగ్గుపడుతూనే నేను నేను అని అంటూ ఉంటే నేను రాజేష్ గారు వచ్చాము అని అంటూ ఉంటుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ తనూజ అయితే ఇద్దరికి హారతి ఇస్తుంది. అన్నయ్య ఇందులో నేను అడిగిన గిఫ్ట్ ఇవ్వాలి అని రాజేష్ అడుగుతుంటే సరే నీకు ఏది కావాలంటే అదే ఇస్తాను, ముందు పక్కకు జరుగు అని అనేసరికి సరే ఈ మాట గుర్తుపెట్టుకోండి అన్నయ్య వదిన ఇద్దరు కూడా అని అంటూ ఉంటుంది. సరే సరే అని చెప్పి ఇద్దరు కూడా గుడికాలు ముందు పెట్టి అది ఆది దంపతుల్లా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మహాలక్ష్మి కోడలను తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో దీపం వెలిగించి వేరే గదులకు రెస్ట్ తీసుకోమని పంపిస్తుంది. రాజేష్ని కూడా అతనికి వెళ్ళమని చెప్తుంది. ఇద్దరు మధ్య కుంగుముడి వేయడంలో నందిని ముందుకు కదులుతూ ఉంటే రాజేష్ నిలబడి ఉండడంతో తూలి వెనక్కి పడబోతూ ఉంటే రాజేష్ తనని పట్టుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఇద్దరు కళ్ళు కలుస్తాయి. ముందుగా నందిని తేరుకుని పైకి లేవబోతూ ఉంటే తననే చూస్తూ ఉంటాడు రాజేష్. వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. రాజేష్ కండువా నందినికి ఇచ్చి తన గదిలోనికి వెళ్ళమని సైగ చేస్తాడు. నందిని తలదించుకుని వెళ్తూ ఉంటుంది. రాజేష్ కూడా తన గదిలోనికి వెళ్ళి తనతో నందినికి పెళ్ళయిందని హ్యాపీగా తన జ్ఞాపకాలతో అలా కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. ఇక పొద్దున్నే వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నందిని సారీ కట్టుకుంటూ ఉండగా తన కోసమని ఎంతో ఇష్టంగా తీసుకున్న గిఫ్ట్ని తనకి ఇవ్వాలని రాజేష్
గదిలోనికి వెళ్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ అయి ఉండడంతో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పటికే నందిని చీర కట్టుకుంటూ ఉంటుంది. జాకెట్ స్కర్ట్పై తనని అలా చూసి ఫ్లాట్ అయి అలాగే స్తంభించి ఉండిపోతాడు. తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి నందిని ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రాజేష్ కనబడుతూ ఉంటాడు. ఒక్కసారిగా తన చీరని తన గుండెలపై పెట్టుకొని మీరు మీరు ఎందుకు వచ్చారు అన్నట్టు ఒక్కొక్క ముక్క కూడా కూడబలుకుతూ అరుగుతూ ఉంటుంది రాజేష్ని. కాసేపటికి తేరుకున్న రాజేష్ అది అనుకొని వెనక్కి తిరిగి తన కోసమని తెచ్చిన గిఫ్ట్ని కొంచెం వెనక్కి జరిగి తన మొహం కూడా చూడకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. సారీ, డోర్ ఓపెన్ అయి ఉందని ఇలా వచ్చేసా అని గిఫ్ట్ ఇచ్చి వెనక్కి కూడా తిరగకుండా తనని అసలు చూడకుండా వెళ్ళిపోతాడు. నందిని గిఫ్ట్ తీసుకుని చిన్నగా తల కొట్టుకుంటూ డోర్ వెయ్యాలి కదే అన్నట్టు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇద్దరు కూడా వ్రతంలో కూర్చుంటారు. శ్రద్ధగా వ్రతం చేసి ఇద్దరు భోజనాలు చేసి రాజేష్ తన గదిలోనికి వెళ్ళిపోతాడు. ఆఫీస్ వర్క్ ఉండటంతో ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు. నందినితో హాల్లో కూర్చొని నానమ్మ, తనూజ, మహాలక్ష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి నందిని అందరి కోసం కాఫీ చేసి తీసుకువస్తుంది. అందరూ కూడా నందిని చేసిన కాఫీ టేస్ట్ చేసి బాగుందిరా అని చెప్తూ ఉంటారు. సరే పైకి వెళ్ళి రాజేష్కి కూడా ఇచ్చిరా అని నందిని రాజేష్ గదిలోనికి పంపిస్తూ ఉంటారు. నేనా అత్తయ్య అని మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఏం కాదులే తల్లి వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి రాజేష్ రూమ్కి పంపిస్తూ ఉంటుంది. నందిని మొహమాటమో బిడియమో తెలీదు కానీ నెమ్మదిగా కాఫీ తీసుకుని రాజేష్ గదిలోనికి వెళ్తూ ఉంటుంది. అప్పటికే రాజేష్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన మువ్వల సవడి వినబడంతో ఒక్కసారిగా పైకి తలెత్తి చూసేసరికి ఎదురుగా నందిని ఉంటుంది. ఏమైందంటూ ఉంటే అత్తయ్య కాఫీ ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి తనకిచ్చి అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతూ ఉంటే తన చెయ్యి పట్టి ఆపుతాడు రాజేష్. తన చెయ్యి పట్టుకునేసరికి ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంటుంది. తన గుండె వేగం పెరిగిపోతూ ఊపిరి తీసుకోవడం భారంగా అనిపిస్తూ ఉండి అలాగే నిలబడి ఉంటే ఇలా వచ్చి కూర్చో అని రాజేష్ కాఫీ తాగుతూ బెడ్పై కూర్చోమంటాడు. పెళ్ళి ఖాయమైనప్పటి నుంచి చూస్తున్నా, కొంచెం నాతో ఏదైనా మాట్లాడొచ్చు కదా, నీతో మాట్లాడాలని ఉంది కానీ ఎప్పుడు నువ్వు సిగ్గు బిడియమో తెలీదు, మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటే అప్పుడే నందు అని మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. సరే వెళ్ళు అని చెప్పి విరాట్ అయితే తననే చూస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడైతే నందినికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు, మౌనంగా ఉంటుంది. రాజేష్ అన్న ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేదు. ఒక్కసారి కూడా రాజేష్తో మాట్లాడిన నందిని మరి తొలిరా ఈరోజు అసలు రాజేష్ని యాక్సెప్ట్ చేస్తుందా, అసలు ఏం జరుగుతుందనేది వచ్చే ఎపిసోడ్లో మిస్ కాగానే ఇద్దరు ఎపిసోడ్ లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.